ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ సంతోష్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోసారి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్ లోపలికి వెళ్ళింది. అయితే టన్నెల్ లోపల 12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయమైంది. నీటిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సమాలోచనలు చేస్తోంది. నీరంతా కూడా బయటకు తోడిన తర్వాతే భవిష్యత్ సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ టన్నెల్ కార్యాలయానికి చేరుకున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. నగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపేట ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఒక ప్రమాదానికి 24 గంటలు గడిచినప్పటికీ కూడా అందులో ఇరుక్కునేటువంటి 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసము ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క సహాయ చర్యలు చేపట్టేందుకోసం సన్నద్ధమైనటువంటి పరిస్థితి. ఓవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళను, తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన రెస్పాన్స్ టీమ్స్, ఇట్లా రకరకాలైనటువంటి వారిని రంగంలోకి దింపి సహాయక చర్యలు మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క 13.5 కిలోమీటర్ల దూరంలో టన్నెల్ ఏదైతే ఉందో అక్కడ నిన్న లీకేజ్ కావడం, ఆ తర్వాత ఒక్కటేసారిగా కొలాప్స్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ బురద నీరు అంతా కూడా మారినటువంటి సమయంలో వారికి చాలా ఇబ్బందికరంగా మారింది. రెస్క్యూ చేయడం అనేటువంటిది రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. కానీ అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ఉండడం, తర్వాత వాటర్ను డీవాటరింగ్ చేసిన తర్వాతనే సహాయక చర్యలు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందని గుర్తించినటువంటి యొక్క ఎన్డీఆర్ఎఫ్ వాటికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా టన్నెల్ టీబీఎం మిషన్ ఏదైతుందో అంతవరకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క మట్టి దానిపైన కూలిపోయినటువంటి నేపథ్యంలో అది కదిలేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి యొక్క బురద మట్టిని మొత్తం తీసేసిన తర్వాతనే అక్కడ చిక్కునేటువంటి వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందుకోసమే డీవాటరింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉండేటువంటి మోటార్లతో పాటు అదనంగా 2 మోటార్లను నిన్న లోపలికి తీసుకొని వారిని కూడా బిగించడం జరిగింది. మరొక వైపు ఎక్కడైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ఈ యొక్క బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్కు సంబంధించినటువంటి యొక్క వాటిపైన కూడా మన్ను పడినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా క్లియర్ చేయాల్సినటువంటి ఉంది. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల నుంచి వస్తుండేటువంటి ఆదేశాలను అనుసరించి ఇక్కడ ఉండేటువంటి యొక్క సహాయ బృందాలు ఏవైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి వారిని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రత్యేకంగా 2 అధికారులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. జిల్లా కలెక్టర్తో వాళ్ళందరూ కూడా సమన్వయం చేసి ఎలా చేస్తే అక్కడ చిక్కుండేటువంటి వాటిని మనం గుర్తించి బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక విధంగా వాళ్ళందరూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే ఇక ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి చూడడం జరిగింది. ప్రధానంగా వాళ్ళందరూ చెప్తున్నటువంటిది ఒకటే, ప్రస్తుతం ఎక్కడైతే 13.5 కిలోమీటర్ల దగ్గర ఉండేటువంటి యొక్క వాటర్ కానీ ఆ బురద ఏదైతుందో దాన్ని తొలగించిన తర్వాతనే వాటిని గుర్తించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రధానంగా ఎక్స్కవేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా మాన్యువల్గా వాటిని తీసేస్తే తప్ప అక్కడ వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్రపతిని మరొకసారి మంత్రులు కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక ఘటనా స్థలానికి చేరుకొని అధికారులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇచ్చేందుకోసం వాళ్ళందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం 24 గంటలు గడుస్తున్నా ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ లభించకపోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది అనే విషయాన్ని మాత్రం తప్పదు. కెమెరామెన్ విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి. ఎస్ఎల్బీసీలో ఈ టన్నెల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న 8:30కి 8 మెంబర్స్ లోపల స్ట్రక్ అయిపోతున్నారు. సో దానికి మనము ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 4 టీమ్స్ 138 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది. అట్లనే ఆర్మీ నుంచి ఒక 24 మెంబర్స్ని, సింగరేణి నుంచి ఒక 23 మెంబర్స్ని తీసుకురావడం జరిగింది విత్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ రెస్క్యూ కోసం. సో ఈ టీం కూడా లోపలికి వెళ్ళి దాన్ని అసెస్ చేసి లోపల కావాల్సిన ఎలక్ట్రిక్ సప్లై కానీ, లోపల కావాల్సిన ఎయిర్ కానీ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ టీంతో అసెస్ చేసి ఈ టీంను లోపలికి పంపించి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరుగుతుంది. లోపల ఏ పాయింట్ వరకు వెళ్ళారు సార్? మొత్తం మన టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం పోగలుగుతున్నాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. సో ఆ పార్ట్ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ దే ఆర్ మేకింగ్ ఏ ప్లాన్ టు గో ఫార్వర్డ్. టీబీఎం లెంత్ ఎంత సార్? టీబీఎం లెంత్ అరౌండ్ 150 మీటర్స్. సార్ ప్రధానంగా ఏం ఆటంకం జరుగుతుంది సార్ చేయడంలో? ప్రధానంగా అంటే టీబీఎం మిషన్ వరకు మనం పోగలిగినాం. ఆ తర్వాత కొంత సిల్ట్ ఉంది. ఆ సిల్ట్ నుంచి అది తీసుకుంటే మనం ఫర్దర్గా ముందుకు పోవాల్సి వస్తుంది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినాక డిస్కస్ చేసి అది స్టార్ట్.
సివిల్ బ్లాక్స్ కొలాప్స్ ఎంతవరకు అయింది? దాని గురించి మనకి ఇంకా ఏం తెలియదు, చూస్తేనే తెలుస్తుంది క్లియర్గా కొలాప్స్ అయిందా లేదా అనేది. ఎందుకంటే మొత్తం మనకి సిల్ట్ ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చెప్పలేము. సో కొంచెం ఫార్వర్డ్ పోతే కానీ క్లియర్గా చెప్పలేము. లోకల్ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ సప్లై ఉంది, పవర్ సప్లై ఉంది. సో ఇక్కడ నుంచి మనకు కంటిన్యూస్గా వచ్చే ఆక్సిజన్ సప్లై అక్కడ లాస్ట్ ఎండ్ పాయింట్ వరకు మనకు అవైలబుల్. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా బయటికి తీసుకురావాలి అనేది మా ఆలోచన ఉంది. మరి దురదృష్టవశాత్తున అక్కడ పవర్ కూడా కట్ కావడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ బ్లోయర్ ఉంటుంది, ఆ బ్లోయర్ కానీ కన్వేయర్ కానీ పనిచేస్తలేవు. ఆ టీపీఏ మిషన్ కూడా పనిచేస్తలేదు. అంటే మాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తా ఉన్నాం. మరి ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏమైంది, దానికి బాధ్యులు ఎవరు ఏంటి అనేది దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు ఎంక్వైరీ నడుస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ టన్నల్ నిజంగా పట్టుకొని ఉంటే, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ టన్నల్ పైన దృష్టి పెట్టి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోవాలి. నిజంగా ఈ టన్నల్ ఇన్సిడెంట్కి ప్రధానమైన కారణకులు ఎవరు అంటే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డం పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ. देखिए विक्टिम्स का एग्जैक्ट लोकेशन अभी तक नहीं पता चला है। जैसे मैंने पहले ही बताया कि जहां तक जो टीबीएम है उसका जो किनारा है 13.5 किलोमीटर पे है और टनल उसके आगे 200 मीटर और मान लीजिए, तो ये 200 मीटर का एरिया रबल से भर गया है, मिट्टी से भरा हुआ है। तो ये जब तक साफ नहीं होगा, जब तक क्लियर नहीं होगा, और मैंने पहले ही बताया इस गेट से 13 किलोमीटर का डिस्टेंस है और 13 किलोमीटर तक वो मिट्टी बाहर निकालना है, तो ये प्रोसेस लंबा चलेगा, इसमें टाइम लगेगा। एग्जैक्टली नहीं बता पाएंगे कि कितना समय लगेगा, फिर भी कोशिश हम लोग कर रहे हैं जितना जल्दी हो सके। देखिए कितना टाइम लगता है।